నీ కొరకు జీవిస్తాను ప్రభు. ప్రభు కనికర పడ్డాడు, ఆ ప్రార్థనకి జవాబు దొరికింది. ఈ రాత్రి వేదనతో ప్రార్థన చేస్తావా? నీ కొరకేనమ్మా ఈ సత్య సువార్త. నీ కొరకానికి వెళ్ళటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నీ కొరకే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. పాపములో సంతోషిస్తున్నావు కానీ అది దుఃఖమయ్యా. పాపములో ఆనందపడుతున్నావు కానీ అది దుఃఖమయ్యా. ఈ రాత్రి యథార్థంగా ప్రార్థన చేస్తావా? ప్రభా, పాపినైనా నన్ను కరుణించయ్యా. ఎన్నో విరోధమైన కార్యాలు చేశానయ్యా. నీ దృష్టికి విరోధమైన కార్యాలు చేశానయ్యా. పాపినైనా నన్ను క్షమించయ్యా. చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, వదిలిపెట్టదు. మొరపెడదావు. ఒకప్పుడు మూలిగావు కదా, ఒకప్పుడు మొరపెట్టావు కదా. నీ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ గ్రామ క్షేమం కొరకు, నీ బంధువులు మారాలని ఒకప్పుడు మొరపెట్టావు కదా. మానేసావా? మానుకున్నావా తల్లి? పిల్లలు పాడైపోతుంటే ఎలా సంతోషిస్తున్నావు? మన వీధిలో, మన గ్రామంలో మన బిడ్డలు పాడైపోతున్నారు. ఎలా సంతోషంగా ఉండగలవు? ఎలా ఆనందిస్తున్నావు తల్లి? చేయగలవా? ప్రభా, మరలా తిరిగి ఆ ఉద్యోగం కావాలి. నెహెమ్యా ప్రార్థన వలె నాయన, మా ఇశ్రాయేలు చెరు పాపం నేను నా తండ్రి ఇంటి వారు చేశామయ్యా. ఆ దోషం చేయట్లేదయ్యా. ఆ దోషం నాదే. నా గ్రామం కొరకు, నా సంఘము కొరకు, మా రక్త సంబంధికుల కొరకు మేము ప్రార్థన చేయట్లేదయ్యా. ఆ పాపం నాదేనయ్యా. ఆ దోషం నాదేనయ్యా. నన్ను క్షమించండి ప్రభు. చేయి, ప్రార్థన చేయి. ప్రభుని అడుగుదాం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు దాటిపోడు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు. నిజముగా యథార్థ హృదయంతో లోపడదాం. యథార్థ హృదయంతో లోపడదాం. నన్ను దర్శించండి అయ్యా. ఇదిగో ఈ రాత్రి నన్ను దర్శించండి. ఈ సువార్త సభ వ్యర్థం కానియదు. ఇదిగో మా సహోదరుడు పెట్టినప్పటికీ ఈ సువార్త సభ ద్వారా నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. చేయి, ప్రార్థన చేయి. యథార్థ హృదయంతో ప్రభుని అడుగు నాయన. కృమ్మరిస్తాడు, ఆయన ఆత్మను కృమ్మరిస్తాడు. పోగొట్టుకున్న మేలులు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఆయన మరలా కృమ్మరిస్తాడు. బీడుబడినటువంటి, ఎండిపోయినటువంటి ప్రభు. చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధమైన మా ప్రభా, ఘనమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే యథార్థ హృదయంతో పశ్చాత్తాపడుతున్నారో వారిని ఒక్కసారి కనికరించండి అయ్యా. మీ బిడ్డలం ప్రభు, మేము ఎవరికి చెప్పగలం? ఎవరి దగ్గరికి వెళ్ళగలం నాయన? నిన్నెన్నోసార్లు అయ్యా లోక సంబంధులుగా మారిపోతుంటే నువ్వు సహించలేకపోయావయ్యా. అయ్యా, ఆత్మ సంబంధులుగా, దేవుని సంబంధులుగా బ్రతకవలసిన మేము లోక సంబంధులుగా మారిపోతుంటే నువ్వు సహించలేకపోతున్నావయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని దర్శించినందుకు. పిల్లలు పాడైపోతుంటే ఎలా సంతోషిస్తున్నావు? మన వీధిలో, మన గ్రామంలో మన బిడ్డలు పాడైపోతున్నారు. ఎలా సంతోషంగా ఉండగలవు? ఎలా ఆనందిస్తున్నావు తల్లి? చేయగలవా? ప్రభా, మరలా తిరిగి ఆ ఉద్యోగం కావాలి. నెహెమ్యా ప్రార్థన వలె నాయన, మా ఇశ్రాయేలు చెరు పాపం నేను నా తండ్రి ఇంటి వారు చేశామయ్యా. ఆ దోషం చేయట్లేదయ్యా. ఆ దోషం నాదే. నా గ్రామం కొరకు, నా సంఘము కొరకు, మా రక్త సంబంధికుల కొరకు మేము ప్రార్థన చేయట్లేదయ్యా. ఆ పాపం నాదేనయ్యా. ఆ దోషం నాదేనయ్యా. నన్ను క్షమించండి ప్రభు. చేయి, ప్రార్థన చేయి. ప్రభుని అడుగుదాం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు దాటిపోడు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు. నిజముగా యథార్థ హృదయంతో లోపడదాం. యథార్థ హృదయంతో లోపడదాం. నన్ను దర్శించండి అయ్యా. ఇదిగో ఈ రాత్రి నన్ను దర్శించండి. ఈ సువార్త సభ వ్యర్థం కానియదు. ఇదిగో మా సహోదరుడు పెట్టినప్పటికీ ఈ సువార్త సభ ద్వారా నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా.
చేయి, ప్రార్థన చేయి. యథార్థ హృదయంతో ప్రభుని అడుగు నాయన. కృమ్మరిస్తాడు, ఆయన ఆత్మను కృమ్మరిస్తాడు. పోగొట్టుకున్న మేలులు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఆయన మరలా కృమ్మరిస్తాడు. బీడుబడినటువంటి, ఎండిపోయినటువంటి ప్రభు చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధమైన మా ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే యథార్థ హృదయంతో పశ్చాత్తాపడుతున్నారో వారిని ఒక్కసారి కనికరించండి అయ్యా. మీ బిడ్డలం ప్రభువా, మేము ఎవరికి చెప్పగలం, ఎవరి దగ్గరికి వెళ్ళగలం నాయన? నిన్నెన్నోసార్లు అయ్యా లోక సంబంధులుగా మారిపోతుంటే నువ్వు సహించలేకపోయావయ్యా. అయ్యా ఆత్మ సంబంధులుగా, దేవుని సంబంధులుగా బ్రతకవలసిన మేము లోక సంబంధులుగా మారిపోతుంటే నువ్వు సహించలేకపోతున్నావయ్యా. అయ్యా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఈ సువార్త సభ ద్వారా ఎందరైతే నీ మాటలు విన్నారో, ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరినీ నాయన యథార్థ హృదయంతో ఎవరు ప్రార్థన చేస్తున్నారు, దావీదు వలె ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఇదిగో నాయన పాపాత్మురాలు స్త్రీ వలె ఎవరైతే కన్నీరు గారుస్తున్నారో నాయనా, వారి కుటుంబాలను, వారి జీవితాలను నెమ్మదిపరచండి ప్రభువా. మీ సన్నిధి, మీ సమాధానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరి బిడ్డలను దర్శించండి. వారికి అర్థం కావట్లేదయ్యా, లోకంలో భయంకరమైన పరిస్థితులయ్యా. సాతానుగాడు ఉరిలోటి ఆయన ఎవరిని చిక్కించుకోవాలని చూస్తున్నాడు ప్రభువా. వాని వలలో పడిపోకుండా ఎవరి బిడ్డలను తప్పించండి అయ్యా, ఎవరి బిడ్డలను తప్పించండి అయ్యా. ఆ భయంకరమైన